నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి ఆధ్వర్యంలో రేపు చింతలపూడిలో జరగబోయే నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభకు భారీగా జనాన్ని సమీకరించి పంపాలని కోరుతూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాట్రాయి మండలంలో రాఘవరెడ్డిని ఢీకొట్టే ఆర్థిక పరిస్థితి ఏ నాయకుడికి లేకపోవడం వలన బూరిగుగూడెం, పోతనపల్లి, పర్వతాపురం ఈ 3 గ్రామాలను పట్టించుకోలేదని, అయినా కానీ ఈ 3 గ్రామాలలో ప్రత్యేక చైతన్యం వచ్చిందని, మండలంలోని నాయకులలో ఐక్యత లేక అటువంటి పరిస్థితి ఏర్పడిందని, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నాయకులు అందరూ ఒక్కటై ఐకమత్యంగా పనిచేసి చాట్రాయి మండలం నుంచి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొట్టు రామచంద్రరావు, పలగాని దుర్గారావు, కందుల కృష్ణ, కంచర్ల హనుమంతరావు, మాదాసు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 5వ తారీఖున రా కదలిరా అనే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు మన పక్క ఇంచుమించుకి ఈ గ్రామానికి ఇంచుమించుగా పక్క గ్రామానికి చింతలపూడి గ్రామంలో వస్తున్నారనేది వస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా మనందరికీ ఉంది. ఎందుకంటే మన మండలం రావడానికి అవకాశం లేకపోయినా మన సరిహద్దు మండలమైనా మనందుకు సంతోషంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇంత సోదరులు చెప్పినట్టు మనకందరూ కష్టపడి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక రాక్షస పరిపాలనలో ఎన్టీ రామారావు గారి కుమార్తెను చూడకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్యను చూడకుండా నిండు సభలో అవమానపరిచినందుకు శిశుపాలుడి తప్పుడు 100 తప్పులు పూర్తయిన సందర్భంగా రేపు రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా మొట్టమొదటిసారిగా ఒక ఆత్మవిశ్వాసంతో ఈ ప్రభుత్వంపై ఇప్పుడున్న ప్రభుత్వంతో కసితోటి పట్టుదలతోటి నిరంతరం సైనికుల్లాగా సరిహద్దు కాపలా సైనికులు ఏ విధంగా దేశాన్ని రక్షించుకోవడం ప్రాణాలు పణంగా పెడుతున్నారో, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం మనందరం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది. అట్లాగే మళ్ళీ మనకింత సోదరులు చెప్పిన సహజమైన ఏ రాజకీయ పార్టీ అన్నాకైనా సరే సహజమైన గ్రూప్ తగాదాలు ఉంటాయి. అట్లాంటి గ్రూప్ తగాదాలు ఉన్నప్పుడు మన మీద వ్యక్తిగతంగా ఎవరికైనా నచ్చకపోయినా సరే, ఆ గ్రామంలో నేను మొన్న కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది నాయకులు సారథి గారికి వచ్చినప్పుడు కూడా నన్ను మాట్లాడమంటే నేను క్లియర్గా అదే చెప్పాను. మనం మండల నాయకులు కాదు, మన గ్రామంలో మనం సరి చేసుకుందాం. మనం నచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఏం చేద్దామని అభిప్రాయం తీసుకుందాం. ఒక సమన్వయంతో గ్రామ స్థాయిలో ఒక కమిటీ చేద్దాం, అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఒక కమిటీ చేద్దాం. నేను ఎక్కువ నేను తక్కువ అని లేకోకుండా ఒక సమన్వయంతో పనిచేసి ఈ చాట్రాయి మండలంలో నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఒక రాంకోటయ్య గారు ఉన్నప్పుడు మాత్రమే ఒక 180 ఓట్లు సుమారు పెంచొచ్చింది. ఈ రోజు వరకు కూడా మనకు మండలం పెంచారా? కారణం ఏంటంటే మొట్టమొదటిది ఏంటంటే మన అనైక్యత ఒక ప్రధాన కారణం. సమన్వయం లేకపోవడం వలన, అనైక్యత ఉండటం వల్లనే మనకు మైనస్ వస్తుంది. కొన్ని గ్రామాలు మన సోదరులు మనము 2-3 గ్రామాల్లో మనకి గతంలో తక్కువ ఓట్లు వచ్చినా కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం అన్ని గ్రామాల్లో నూజివీడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కొద్ది తక్కువ వచ్చినా ఎప్పుడూ మన వచ్చే మైనస్ ప్రకారమే వచ్చింది, కానీ ఎక్కువ ప్రత్యేకించి మన మండలం పోలేదు. అట్లాగే మనకి బూరుగుడవనంగా, పర్వతాపురవనంగా, పోతనపల్లనంగా గతంలో కంటే ఇంకా 100-150 ఓట్లు మొన్న ఎక్కువ వచ్చాయి కానీ తగ్గలేదు. అటువంటి ఉత్సాహంలో మనం రేపు రాబోయే కాలంలో ఇప్పుడు గంగాధర్ లాంటి వ్యక్తులు వచ్చి మన పోతనపల్లి గ్రామంలో కొంత కథలకి తీసుకొచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కనీసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ చీరలు లేటం వలన ఆ ఊర్లో ఒక నైతిక స్థైర్యం వచ్చింది. అట్లాగే బూర్గోళంలో కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఆ గ్రామంలో కూడా ఒక ప్రత్యేక చైతన్యం వచ్చింది. ఎందుకంటే మీకు ఉదాహరణ ఏంటంటే, ఈ రోజున మనకు 18 పంచాయతీల్లో ఏ గ్రామంలో కూడా గ్రావెల్ రోడ్లు కానీ ఆల్రెడీ డ్రైనేజీలు కానీ ఎక్కడా నిర్మాణం చేయటంలా, కానీ ఒక్క బూర్గోళంలోనే జరుగుతుంది. అంటే దాంట్లో ఉన్న అంతరాత్మ ఏంటి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే వ్యక్తిగతంగా చెప్పడం కాదు, ఈ రోజునే చేస్తున్నామంటే ఆ రోజున అక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులు రాంకోటయ్య గారు ఇంటి ఎదురు కూర్చొని ఆ గ్రామంలో మనం ఒక రాఘవరెడ్డి గారిని సరైన ఢీ కొట్టే ఆర్థిక పరిస్థితి మనలో ఎవరికి లేకపోవడం వల్ల మనందరం కూడా ఆ గ్రామం విషయంలో పట్టించుకునే మాట వాస్తవం. ఎందుకంటే మనం ఆ గ్రామంలో ఏలు పెడితే మనం ఆయన తగ్గ ఆర్థిక స్థితి లేదని మనం వదిలేస్తే అక్కడ రాంకోటయ్య గారు మాజీ శాసనసభ్యులు వచ్చి ఆ గ్రామంలో కూడా ఆర్టీ యాక్ట్లు పెట్టి ఈ పంచాయతీ వచ్చిన కానీ నిధులేని వచ్చినాయి, ఏమొచ్చాయి అని చెప్పేసి సర్వస్వం మూలాలు బయటకు తీసుకొచ్చి ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు కారణం అంటే
ఆ విధంగా ఒక పోరాటం చేశారు. ఆ విధంగా పోరాటం చేసినా ఎవరు పోరాటం చేసినా అంతిమంగా ఆ గ్రామంలో వచ్చేది మనకు మెజార్టీ కాబట్టి రాఘవరెడ్డి గారు మన పార్టీకి వ్యతిరేక నాయకుడు కాబట్టి ఆ గ్రామంలో జరుగుతున్న పనుల్ని మనందరం సమర్థించి మన కార్యకర్తలు కూడా యాడ్ చేసి ఆ నాయకుడి మీద ఇంకా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మనం పెంచి ఆ విధంగా ఆ గ్రామంలో మన తెలుగుదేశం పార్టీకి మనం మెజార్టీ తీసుకురావడం కూడా ఆ గ్రామంలో కూడా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తేనే రేపు తెలుగుదేశం పార్టీ ఈ మండలంలో మెజార్టీ వస్తుంది. ఎప్పుడు ఆ గ్రామాల్లో మనం పట్టించుకొని అనుకోండి సుమారుగా ఆ 3 గ్రామాల మీద ఇంచుమించుగా 3000 మెజార్టీ వచ్చినా తజ్జిమ మనకున్న 15 గ్రామాల్లో కూడా 150 ఎక్కువ తక్కువ సమానమైనా కానీ ఆ 3 గ్రామాల్లోనే 3000 మెజార్టీ వస్తుంది. అది మనం దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామంలో రేపు అవసరమైతే కొంత నాయకత్వాన్ని ఇంకా ప్రోత్సహించి మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని ఎవరు ఏ విధంగా చెప్పినా ఆ 3 గ్రామాల్లో మనం కథలకు తీసుకురానంత కాలం మన గ్రామాల్లో మనకి బయట పార్టీల నువ్వనే అనే స్థాయిలో ఉంటాం కాబట్టి ఆ 3 గ్రామాలు వన్ సైడ్గా ఉండటం వల్లనే మనకు మైనస్ వస్తుంది. కాబట్టి ఆ 3 గ్రామాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి అక్కడ మెజార్టీ తీసుకురావాలి. అలాగే రేపు ఈ కార్యక్రమానికి మనందరం కూడా వెళ్లాల్సిన బాధ్యత ఉంది. మన పక్క మండలం అవసరమైతే ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామం నుంచి కూడా మొత్తం మోటార్ సైకిల్ తోటి ర్యాలీ పెడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మధ్యన మన కాపా శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నారు, నేను ఆల్రెడీ 4,000 మందికి అక్కడ వలసపల్లి భోజనాలు ప్రమోస్తున్నాను. అవకాశం ఉంటే మన తుమ్మగూడెం, సోమవారం, కొత్తగూడెం అటు దగ్గర అనుకుంటే అటు రమ్మని చెప్పారు. అటు రమ్మని కాదు, మనకు అవకాశం ఉంటే ఆయన రమ్మన్నారు. అవకాశం ఉంటే అటు వెళ్ళండి, లేకపోతే ఇటందరం కూడా మనం వెళ్దాము. అవసరం వారికి వాహనాలు కానీ చిన్న చిన్న గ్రామాల్లో ఈ మీ 3 గ్రామాల్లో ఆర్థికంగా మన కార్యకర్తలకు ఆర్థిక పరిస్థితులు ఏమంతా బాగలేదు కాబట్టి అవసరమైతే అక్కడ మన విజయ్ చౌదరి గారి అబ్బాయి వంశీ అమెరికాలో ఉన్నాడు. అవసరమైతే నేను ఉన్నాను. అవసరమైతే వ్యక్తిగతంగా వేరే అన్యదా అవ్వద్దు. ఆర్థికంగా ఏ కావాల్సి వచ్చినా ఇప్పుడు మనకి ఫెసిలిటీ ఉన్నోళ్ళు ఏర్పాట్లు చూడండి. లేని పక్షంలో ఆర్థికంగా ఇబ్బందులు పడి గ్రామాల్లో ఆర్థిక పరిస్థితులు లేని వాళ్ళందరికీ కూడా వెనక దక్కే పని లేకుండా ఎంతమంది వస్తున్నా వాళ్ళకి కావాల్సిన వాహనాలుగా అన్ని ప్రమాణించుకుందాం. అంటే అది మేము ఎక్కువ అని అంటలేదు, వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోగలగండి. ఒకవేళ పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆర్థిక పరిస్థితులు అంతగా బాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఎక్కడ వెనక లేకుండా పనిచేద్దాం. ఈ మనకు ఉందల్లా 100 రోజులు లోపే, 100 రోజులు కూడా ఉండదు. బహుశా ఎన్నికలు సహజంగా నాకు తెలిసి ఏప్రిల్ 11 గారు ఫస్ట్ విడత వచ్చింది అనుకోండి 3 నెలలు కూడా ఉండదు. అదే కనుక ఒక సెకండ్ విడత థర్డ్ విడత వస్తే 3 నెలలు ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు కలిసి పనిచేద్దాం. సమన్వయంగా ఈ చాట్రాయ మండలం నుంచి ఒక్కసారి వచ్చింది మెజార్టీ, అంతగా రెట్టించిన ఉత్సాహంతో గతంలో వచ్చిన 2,500 నుంచి ఈ చాట్రాయ మండలం 8,000 వరకు కూడా మైనస్ వచ్చింది. జడ్పీటీ శాంతి కుమార్ గారు పోటీ చేసినప్పుడు ఆ 2,500 మనం గోలు పెట్టుకొని కనీసం 2,000 ఈ మండలం నుంచి మెజార్టీ వస్తేనే మనం అందరం కూడా నాయకత్వం బాగా పనిచేసినట్టు, మనందరం సమర్థవంతంగా చేసినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఈ యొక్క చింతలపూడిలో జరిగే రేపు సమావేశం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి సంబంధించి ఏర్పాటు చేశారు. కాబట్టి మన మండలం దగ్గరలో ఉంది కాబట్టి భారీ జన సమీకరణ నూజివీడు నియోజకవర్గం చివరి ప్రాంతానికి లెక్కేస్తే దరిదాపు నెక్కలానికి లెక్కేస్తే 70-60 కిలోమీటర్ల పైన వస్తుంది. కాబట్టి మనం దరిదాపు 7-10 కిలోమీటర్ల దూరంలోనే 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు ఉన్నాయి. అందరం కలిసి కొద్ది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 2 గంటలకే బహిరంగ సభ అని కూడా చెప్పారు బాబు గారు. ఇక్కడికి వెళ్ళిపేటలో వస్తారంటే మళ్ళీ సాయంత్రం 4 గంటలకే మీటింగ్ ముగించుకున్న టైం అంటే చంద్రబాబు గారు మీటింగ్ అంటే 2 గంటల కంటే 4 గంటలు అవుద్ది అనేది లేదు, 2 గంటలకే రేపు వస్తారని చెప్పి కూడా చెప్పారు. ఆ సమయాన్ని కూడా మనం సమర్థవంతంగా పూర్తి చేసుకుని వెళ్ళాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, కార్యకర్తలకు నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మండల స్థాయిలో జరిగే కార్యక్రమం గ్రూపులుగానే జరుపుకుంటున్నాం. ఇప్పుడు వరకు కూడా ఎవరికాళ్ళు ఒక పెత్తందారిగా వ్యవహరించి నా వెనకాల 100 మందిని పోగేసుకొని, నా వెనకాల 100 మందిని పోగేసుకొని గ్రామాల్లో అనేక రకాలుగా చిచ్చులు పెట్టుకుంటూ వచ్చే కార్యక్రమం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. స్థాయి నాయకత్వం ఎవరిదైనా సరే గ్రామాల్లో మండలంలో ఏ మీటింగ్ జరిగినా సరే అందరూ కలుపుకునేలాగా రేపు రాబోయే రోజుల్లో 60 రోజుల్లో ఎలక్షన్ ఉంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఏదైనా ఉంటే పెద్ద నాయకులందరూ కలిసి కూర్చొని ఆ స్థాయి నాయకులను పిలిపించుకొని మనం మాట్లాడుకొని ఈ వ్యవహారాలు చేసుకుంటా మనం పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు ఇంకొకరు నా ఊర్లో పడదు, మేమిద్దరం కలిసి కార్యక్రమం ఎలా చేస్తాం, మేమిద్దరం కలిసి చేస్తేనే మాకు పని అవుద్ది. ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం వచ్చినా సరే మొన్న జరిగిన వర్ధంతులు కానీ ఇట్లాంటి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కో చోట 2-3 గ్రూపులుగా చేయడం కూడా ఒక గ్రూపు ఒక చోట ఒక గ్రామాల్లో సమైక్యంగా ఉన్న చోట చేశారు. ఇది అట్లా కాదు, నియోజకవర్గ స్థాయిలో
రేపు చంద్రబాబు గారు గౌరవించిన వ్యక్తిని మనం ఆదరించి రెట్ల ముద్రపై వెంకటేశ్వరరావు మనకి ఇంత కష్టపడ్డారు. ఆయనకి రేపు ఏం జరుగుతుంది, సీట్ ఎవరికనేది ఇంకా ఫైనల్ కాలేదు. మనం ఒక ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి మనం కష్టపడి 10 ఏళ్ళు కష్టంగా ఉన్నా, ఇష్టంగా ఉన్నా మనకు అండగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి మనం అండగా ఉండాల్సిన అవసరం, చంద్రబాబు గారు ఫైనల్ చేసే వరకు అవసరం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ లోపల రకరకాల గ్రూపులు పెట్టుకొని రకరకాలుగా ఇక్కడ నాయకుల్ని, కార్యకర్తలని డైన్మాల్లో పడేసే పరిస్థితి చేస్తున్నారు. దరిదాపు మండల పార్టీ అధ్యక్షుడు అనేవాళ్ళు ఎవరున్నా సరే, వాళ్ళకి నేను ఇది 6వసారి నేను మండల పార్టీ కార్యదర్శిగా ఉంచాను. నాకు కూడా చిన్న చిన్న అవమానాలు జరిగినాయి. ఈ మండలంలో గ్రూపుల వల్ల ఒరిగేది లేదు, ఎవరిని ప్రోత్సహించేది లేదు. ఎవరి గ్రామంలో వాళ్ళు ప్రతిష్టంగా నాయకత్వం వహించి ఆ గ్రామంలో ఓట్లు వేస్తేనే రేపు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచోబెట్టిన అభ్యర్థి కూడా గెలుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చింతలపూడికి మన దగ్గరలో ఉన్నాం కాబట్టి మన మండలం మరి ఇది మనం ఉత్సాహంగా తీసుకొని అన్ని గ్రామాలలో ఎక్కువ మంది బయలుదేరి మరి చింతలపూడి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంకి మనం ఎక్కువ మందిని తరలించాలని చెప్పేసి ఎక్కువ మందిని ప్రతి గ్రామం నుంచి కూడా తీసుకొని, ఎందుకంటే ఒక గంటల పని కాబట్టి మనకి ఎక్కువ దూరం లేదు కాబట్టి మనం అందరినీ గ్రామంలో మనకి అయినోళ్ళని కానోళ్ళని మంచి అయినా చెడ్డైనా మనకి సానుభూతి పనులను అందరినీ తీసుకొని ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మరి కోరుకుంటూ రేపు చంద్రపూడిలో జరగబోయే రా కదిరా బహిరంగ సభకి మనకి అనుకూలంగా జనాన్ని సేకరించుకొని జన సమీకరణ ఎక్కువ చేసుకొని అధిక సంఖ్యలో మనకి చింతలపూడి దగ్గరలో ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ తీసుకొని వెళ్ళి సభను జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ రా కదలిరా అనే ప్రోగ్రాంకి పిలుపునిచ్చి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తని ఉత్తేజపరిచి మన ఈసారి తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది పలకాలనే కాంక్షతోని ప్రతి పార్లమెంటుకి ఒక సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన ఏలూరు పార్లమెంటుకి వచ్చేసి చింతలపూడిని వేదికగా చేసుకొని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏంటంటే మన మండలము చింతలపూడికి అత్యంత సమీపంలో ఉన్నందువల్ల మనకి వర్గ విభేదాలు అనేవి అన్నీ మానేసి మనము చింతలపూడి సభని ఏ విధంగా విజయవంతం చేయాలి, మన మండలం తరఫున మన వంతు కృషి మనం చేయాలి కాబట్టి మనం అన్నీ మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళం కూడా మన ముందుగా మన గ్రామం నుంచి మనం ఎలాగైతే మన ఇంట్లో పెళ్ళికి కానీ మన ఇంట్లో ఏ విషయానికైనా మనం ఎలా మన బంధువుల్ని మన సమీపంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని పిలుస్తాము. ఇది కూడా మన ఇంట్లో కార్యక్రమము, మన కుటుంబ సభ్యులు చేసుకునే కార్యక్రమం అనుకుని చెప్పి అందరం కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలని, మహిళల్ని ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి మన వంతుగా మనము ఈ సభని విజయవంతం చేయవలసిందిగా